హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పేది ఈరోజు గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నా. అవును ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను సాయంత్రం తీస్తున్నా, అందుకని గుడ్ ఈవినింగ్ చెప్తున్నా. చూడండి, ఇక మన గణపయ్యని తీసుకొచ్చుకొని 5 days అయితే అయిపోయింది. ఇక వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేశాడు అనమాట. తను చెప్పలే కానీ ఎవరి పిల్లలు అయినా సరే, లేకుంటే తల్లిదండ్రులు బాధపడతారు కదా, అందుకని చెప్పేసి తనని తీసుకొచ్చి కొంచెం ఆండోలు ఉంచుకుంటే బాగుండని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి పంపిస్తానికైతే మేమైతే మా బుజ్జి గణపయ్యని రెడీ చేసినాం అనమాట. మా చిలకల నుంచి కిందికి వస్తే వాగు ఉంటుంది అనమాట. వాగులో అయితే వాటర్ ఉన్నాయి. ఇంకా వాటర్లో వేసి నిమజ్జనం చేయడానికైతే మేము బుజ్జ గణపయ్యని తీసుకొచ్చేసినాం అనమాట. ఇంకా పొద్దుగాల అయితే నేనైతే బుజ్జ గణపయ్యకి పులిహోర చేసి పెట్టినమాట. ఇక వచ్చే ముందు అయితే నేను చిలకలకు వచ్చేసిన అనమాట. ఇక మా వాళ్ళని పిల్లల్ని తీసుకొని రండి, వచ్చేటప్పుడు అయితే కొంచెం బుజ్జ గణపయ్యకు పెరుగన్నం కలిపి పెట్టి తీసుకురారన్న. మరి ఏం కలిపి పెట్టి తీసుకొచ్చారో నాకైతే తెలియదు. ఇంకా చూడండి, మేమైతే నిమజ్జనం చేస్తున్నాము. ఇంకా స్వామివారిని పంపించే ముందుకు ఆరతి, పసుపు, కుంకుమ జల్లాలి. ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన గెస్టులను ఎంత మర్యాదగా పంపిస్తాం. అందులో గణపయ్య అంటే ఇంకా స్పెషల్, దేవుడు అంటే ఇంకా స్పెషల్ కదా. అందుకని మా బుజ్జి గణపయ్యని కూడా మంచిగా ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మంచిగా సెండ్ ఆఫ్ ఇస్తుండే అనమాట. ఇక మా చిన్నోడైతే దేవుడు నాకు చదువు బాగా రావాలని చెప్పేసి ఇక కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలట్లే అనమాట. ఇటు సైడు అటు సైడు ఇక మరిగేసి కొడుతుండే అనమాట. ఇక వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తుండు. అట్లా కొట్టొద్దు, ఇట్లా కొట్టాలని చెప్తుండే అనమాట చిన్నోడికి. ఇంకా చూడండి, బుజ్జి గణపయ్యకి అయితే కొబ్బరి నీళ్ళు అయితే పోసేసిరు అనమాట. కొబ్బరికాయ కొట్టేసిరు. ఇంకా శాన్వికి అయితే ఏం అర్థమవుతలేదు. ఏంట్రా బాబు ఈ చెట్లు ఇళ్ళకి తీసుకొచ్చి నన్ను అన్నట్టుగా అక్కడిక్కడ చూస్తుంది. ఇక చిన్నోడికంటే కొంచెం తెలివి ఉంది, అంతముందుకు వచ్చేదన్నమాట చిలకలకి. అందుకని చెప్పేసి ఇంకా ఆయన అంత టెన్షన్ పడతలేడు, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండు. శాన్వి మాత్రం సాయంత్రం అయిపోయింది కదా, కొంచెం చీకటి పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఆమె అటు సైడ్ ఇటు సైడ్ అయితే చూడడమే మొదలుపెట్టింది. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది అనమాట శాన్వి. చూడండి, ఆరతి వెలిగించిండు అనమాట. అయితే అరచేతిలో ఆకలి పెట్టి వెలిగించిండు. అమ్మో కాలుతో డాడీ అంటే ఏం కాలేదు, దేవుడికి అయితే ఆరతి అని చెప్తే సరే నేనే ఇస్తా నా బుజ్జి గణపయ్యకి అని చెప్పేసి ఆరతి ఇస్తుండు చిన్న ఆయన. చూడండి, బుజ్జి గణపయ్య ఆరతి ఇస్తుండు, నీకు చిన్నోడు మంచి చదువు వచ్చేటట్టు చూడు నాయన. ఇంకా వాళ్ళ నాన్న తీసుకుండు అనమాట. ఇంకా వాళ్ళ నాన్న కూడా బుజ్జి గణపయ్యకు మంచిగా ఆరతి తీస్తుండ అనమాట. ఇంకా ఆరతి తీయడం అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసిరు. ఇంకా మేమైతే ఆ వైట్ ఫ్లవర్స్ మందారం పువ్వులు అనమాట మంచిగా దండ అయితే కూర్చున్నాము. ఎంత ముద్దుగా ఉంది కదా మా బుజ్జి గణపయ్య. ఇంకా వెళ్ళిపోతుందంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడున్న 5 days అయితే మేమైతే మార్నింగ్ ఈవినింగ్ 2 times స్నానం చేయడం, పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించేది. ఇల్లు కూడా ప్రశాంతంగా అనిపించేది. ప్రసాదాలు ఉండడం, దేవుడికి పెట్టడం, మేము మంచిగా ఎక్కడం అన్నీ అయ్యాయన్నమాట. ఇంకా చూడండి, ఇక స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తుండు. పిల్లలు అయితే అసలు గెలవనిస్తలేరు. నేను అంతకుముందు చూసినప్పుడు అయితే వాటర్ చాలా ఉండేవి. సరిపోతేలేమో బుజ్జి గణపయ్యకి అనుకొని మేము తీసుకొని వచ్చేసినాము. ఇంకా మేము వచ్చేసరికి వాటర్ అయితే చాలా లేవు. ఇంకా సరేలే, మళ్ళీ ఇంత దూరం వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి ఇక పడుకోబెట్టేసినాం అనమాట. నిలబెడితే అయితే మునిగేటట్టు అనిపించలే, అందుకని చెప్పేసి పడుకోబెట్టినా. ఇంకా సాన్వి చూడండి, చిన్న గణపతి నా గణపతి నేనే నిమజ్జనం చేస్తాను తీసేసుకుంది. కానీ ఏంటంటే ఆ చిన్న గణపతి అయితే అస్సలు వాటర్లో మునగట్లేదు. ఇక వాళ్ళ డాడీ ఏమో ఏంట్రా మునగట్లేదు అని చెప్పేసి అడుగుతుర్రు. ఇక చూడండి, పిల్లలు అయితే నవ్వుతారు అనమాట. చిన్నోడు అంటుండు, మనతోటే వస్తాడంట, ఇంటికి తీసుకెళ్ళిపోదాం పార్రీ అని చేతిలో పట్టుకుని. ఇంక అప్పుడైతే వాళ్ళ డాడీ వద్దు అట్లా చేస్తారా అని చెప్పేసి తీసుకొని మళ్ళీ వాటర్లోనే వదిలిపెట్టేసారు అనమాట. ఇక చూడండి, బుజ్జి గణపయ్యకి మంచిగా స్నానం అయితే చేపిస్తారు పిల్లలు. వాళ్ళ డాడీ వాళ్ళ మీద కూడా గుప్పిస్తుండు. చూడండి, నాన్నే కడుక్కుంటారు. ఇక నేను చెప్పిన అట్లనే కడుక్కుంటారా ఈ డ్రాన్ని అని చెప్పేసిన. ఇంకా బుజ్జి గణపయ్య మునగట్లే అని అక్కడ పక్కకి వాటర్లోకి వేసేసేది అనమాట. ఇంకా మా బుజ్జి గణపయ్య అయితే వెళ్ళిపోతుండు. గణపయ్య వెళ్ళిరా, మళ్ళీరా, మమ్మీలో మంచిగా చూడు, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, చేసుకునేంత పని ఉండాలి, చేసుకున్న పనిలో వచ్చిన పైసా చేతు నిండి ఉండాలి, ఎవరికి ఏ కష్టం రానియకు. ఇంకా మేమైతే స్వామివారిని నిమజ్జనం చేసినాం. ఇక బాయ్ చెప్పేసినాం. ఇంకా రివర్స్
అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక అప్పటికే చీకటి అయిపోయింది. చూడండి ఇదంతా మా వాగు అనమాట. ఉసుకొస్తుంది, వాటర్ అయితే తక్కువ అనమాట. ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు పైన అది కూడా వేరే ఇంకా మా చిలకల నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం. చూడండి చీకటి పడిపోయింది. ఇంకా మా చిన్నోడికి అయితే భయం అస్సలు ఉండదు, వెళ్ళిపోతూనే ఉండాలి డాడీ వెనకాల. చూడండి ఫ్రెండ్స్, ఇక వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసినాం. మరి మీ వినాయకుడిని నిమజ్జనం చేసిర్రా, ఎలా జరుపుకున్నారు? ఓకే ఫ్రెండ్స్, బాయ్.